మహా సంతోషకరమైన శుభ వర్తమానం వాక్యము తెలియజేస్తా ఉంది. చూసారా, ఎవరు తెలియజేస్తున్నారు? దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్న నేలయందలి ఏ చేప ప్రతిమనైనను ఇడమా ఆడ ప్రతిమను గాని మగ ప్రతిమ అంటే ఏంటండి? మగ ప్రతిమను గాని ఏ స్వరూపమునైనను మీ కొరకు చేసుకొనకుండునట్లు ఆకాశం వైపు కనులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైనను ఆకాశ సైన్యమును చూచి మరుల కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు ఏం చేయాలి మీరు? ఏం చేయాలమ్మా? ప్రభువును నమ్మినటువంటి నీవు, తెలుసుకున్నటువంటి నీవు, క్రీస్తుని కలిగినటువంటి నీవు వీటిని ఏం చేయకూడదట? సరే, నీ చెప్పలేదు, ఎవరు చెప్తున్నారు? దేవుడైనటువంటి యెహోవా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని ఈ జ్ఞానులు ఏం చేశారో తెలుసా? ఇవన్నీ తీసుకొచ్చి ఎవరిని పూజించారట? యేసు. అంటే ఈ సృష్టిని అంతటినీ కూడా దేవుడే తయారు చేశాడు కదండి. ఈ సృష్టిని ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడు. అందుకనే ఈ సృష్టి కూడా ఎవరిని పూజిస్తా ఉందట? దేవుణ్ణి. మీటింగ్ ఎవరు పెట్టుకున్నారు? కుమారి ఆంటీ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు కుమారి ఆంటీ ఏమంటారంటే, నాకు ఇందాక ఫోన్ చేసి చెప్పారు, పాస్టర్ గారు మా ఇంటికి మీటింగ్ వచ్చారు కదా, వస్తున్నారు కదా, వాళ్ళందరికీ కూడా, చిన్నవారికి పెద్దవారికి అందరికీ కూడా తలకి 10,000 రూపాయలు ఇచ్చి పంపిస్తానండి క్రిస్మస్ కానుకని ఇందాక నాకు ఫోన్ చేసి చెప్పారు. ఎంత? ఎవరికి? తలకంటే ఒక్కొక్కరికి ఎన్ని తలకాలు ఉన్నాయో? ఎంత చెప్పండి? 10,000. స్వాతి ఆలోచిస్తుంది. ఎంత? 10,000. వెళ్ళేటప్పుడు మనందరం కూడా ఎంత తీసుకెళ్ళిపోతున్నాం? మనిషికి 10,000. దేవునికి స్తోత్రం కలుగునుగా. పట్టుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్తారు మీరు? ఇంట్లో ఏం చెప్తారు? పాస్టర్ గారు ఇచ్చారని చెప్తారా? ఏం చెప్తారు చెప్పండిరా? క్రిస్మస్ బోల్డ్ ఖర్చులు ఉన్నాయి కదా, పట్టుకెళ్ళిపోదాం. ఏం చెప్తారమ్మా ఇంటికి వెళ్ళి? కుమారి ఆంటీ గారు నాకు ఎంత ఇచ్చారు? 10,000 ఇచ్చారు. అబ్బా, ఆవిడ ఎంత మంచిది, దేవుళ్ళగా ఏం చేసింది? సహాయం చేసింది. అంటే ఇచ్చిన వారిని మనం ఏం చేస్తున్నాం? పూడుతున్నాం, గణపరుస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి దేవుడు అన్ని మనకి ఇచ్చాడు కదా, మనం ఎవరిని పూజించాలి? ఆయన్ని పూజించాలి. ఉత్తిన నాకు ఫోన్ ఏం చేయలేదండి, అలా టాస్లే పెట్టుకో. చూసారా, దేవుడు ఆకాశంలో భూమిని, సూర్య చంద్ర నక్షత్రాలు అన్నిటిని ఆయన తయారు చేశాడు. కాబట్టి ఆయన ఏం చేయాలి మనం? చెప్పండి రా. కుమారి ఇచ్చిందని చెప్పి స్వాతిని పూజిస్తామా? కుమారి ఆంటీ ఇచ్చారని చెప్పి జోసెఫ్ని పూజిస్తావా? ఎవరిని కొని ఆడతాం? ఎవరిస్తే వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఈ సృష్టిని చేసినటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలట? అదే చెప్తున్నాను దేవుని వాక్యం బైబిల్ చెప్తుంది, నేను కాదు. దయచేసి నన్ను అపార్థం చేసుకోకూడదు. బైబిల్లో చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఆయనకు సైన్యం అట. ఈ సూర్య చంద్ర నక్షత్రములు ఇవన్నీ కూడా ఆయనకు. అందుకే ఆ జ్ఞానులు ఏం చేశారో తెలుసా? జ్ఞానులు అయినటువంటి వారు వాటిని పూజించలేదు, కానీ ఎవరు పూజించారు? యేసుక్రీస్తు వారిని
పూజించారు. ఎంత విచిత్రం